ఆ పరిస్థితుల్లో కూడా చెప్పులు లేకుండా తిరిగి 2 సార్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అంటే మామూలు విషయం కాదండి. వాళ్ళంతా మిషనరీస్ అండి. ఒక భక్త సింగ్ గారు మిషనరీ, ఒక ఏసన్న గారు మిషనరీ, ఒక జాషువా డానియల్ గారు మిషనరీ. మనం ఎందుకు మిషనరీలుగా మారకూడదు? ఎవడో వచ్చి తెల్లవాడు మనకు సువార్త చెప్తే మనం తెలుసుకోవటం ఏంటి? మనమే ఎందుకు వేరే వాళ్ళకి సువార్తను చెప్పకూడదు? ఏదో దేశం వాడు వచ్చి ఇక్కడ మన దేశంలో సువార్త చెప్పడం అంటే మనమే ఎందుకు వేరే దేశాలకు వెళ్ళి సువార్త చెప్పకూడదు? కనీసం మన దేశం వాళ్ళకైనా సువార్త చెప్పుకోవాలి కదా. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, మనం ఆయన కోసం ఏం పెడుతున్నాం? గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి? గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి? సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను. నేను ఎక్కడ ఉంటాను, నా సేవకుడు ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటాను అన్నాడు. కాబట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సమయంలో వారు మనకు వారి సాక్ష్యాన్ని, వర్తమానాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఇది ఒక స్పెషల్ సండే మనకు. కాబట్టి మనం ఎక్కువ సమయం దేవుడితో గడుపుదాము. కాబట్టి దైవ సేవకునిగా, సంఘముగా, దైవజనులు, ప్రియ సహోదరులు మల్లికార్జున గారిని నేను ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రోసివేసిన వాడని ఆయనను ప్రేమించి ఇంత మంచి అందమైన సుందరమైన మందిరంలోనికి నడిపించిన యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. పాస్టర్ గారికి మరియు పాస్టర్ గారి కుటుంబానికి పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడున్న దైవజనులకి, సువార్థకులకి, ప్రతి అన్నకి, ప్రతి అక్కకి, ప్రతి తల్లికి, ప్రతి తండ్రి సమానమైన పెద్దలకి కూడా పేరు పేరున నా వందనాలు. నేను దగ్గర 320 కిలోమీటర్ల నుంచి వచ్చాను. నాకు పాస్టర్ గారి భోజనం అక్కర్లేదు, పాస్టర్ గారు ఇచ్చే ఒక చిల్లిగా ఒక కాంతి కూడా అక్కర్లేదు, వీళ్ళైతే మంచినీళ్ళు కూడా అవసరం లేదు, నేను తెచ్చుకున్నాను. కానీ నేను కొంచెం ఓపెన్గా పచ్చిగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను, దయచేసి ఎవరు ఏమి అనుకోవద్దు. నా పేరు మల్లికార్జునరావు. నేను హిందూ కుటుంబంలో జన్మించాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేస్తున్నాను. 18 సార్లు భయంకరమైన వ్యసన పరుణ్ణి. ఇండియాలో ఉండే ప్రతి బ్రాండ్ సిగరెట్ తాగాను, ప్రతి బ్రాండ్ గుట్కా నవ్వాను, ఇండియాలో ఉండే ప్రతి ఫ్లైట్ ఎక్కాను, ఇండియాలో ఉండే అతిపెద్ద భయంకరమైన 8 5 స్టార్ హోటల్ బస్ చేశాను. నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. యేసుక్రీస్తు అంటే ఏదో ఒక తక్కువ కులానికి చెందిన దేవుడు, వాళ్ళు ఏదో ఊరి బయట ఉండేవాళ్ళు, వాళ్ళు ఏదో అమెరికా దేవుడు, లేకపోతే తెల్లవాళ్ళ దేవుడు, ఇలాగ హేళన చేసి నాకు ఎవరైనా క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా చర్చిగా మాట్లాడేవాడిని. అలాంటి వ్యక్తిని నేను బాగా విగ్రహాలను చేసేవాడిని, ప్రశ్నించుకుంటూ భక్తిలోనే ఉండేవాడిని, కానీ ఓన్లీ 40 రోజులు భక్తి చేసేవాడిని. నేను కార్లో తిరుగుతూ స్వార్థ చేస్తా ఉంటాను. మీ అందరికీ తెలుసుకోవచ్చు, గాడ్స్ మిషన్ అని ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో వస్తా ఉంటుంది. నా సాక్ష్యం ఇది.
ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ మరి సమయం అయిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. మనం అంతా క్రైస్తవులం కనుక కొన్ని మాటలు దేవుడి గురించి మాట్లాడుకుందాం. నేను సువార్త ఓన్లీ ఇక్కడ చేయటమే కాదు, అసలు చాలా మంది మిషనరీస్ వచ్చారు. వాళ్ళందరూ నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ అంతా చోట్ల కూడా చేశారు, బాగా విస్తరింపజేశారు, మనకి బైబుల్ తయారు చేశారు. అసలు సువార్త ఎలా వచ్చింది ఏంటి ఇవన్నీ తెలుసుకోవటానికని నేను ఇండియా అంతా కూడా కారు వేసుకుని తిరిగి ప్రతి స్టేటు, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం తిరిగాను. ఒక అండమాన్ లక్షద్వీప్కి నా కారు వెళ్ళదు కనుక వెళ్ళలేదు, మిగతా కూడా తిరిగేసి వచ్చాం. అయితే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే, మనం క్రైస్తవులం కనుక కొన్ని మాటలు మాట్లాడుకుందాం, అప్పుడు కూడా మీకు మళ్ళీ చెప్తాను. నేను క్రైస్తవుని అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి ఏమనుకోకుండా. నేను దేవుడి బిడ్డని, నేను క్రిస్టియన్ని, దేవుడు నా కోసం వచ్చి ప్రాణం పెట్టాడు అన్నోళ్ళంతా ఆల్మోస్ట్ అందరూ క్రైస్తవులే ఉన్నారు. నా దగ్గర బైబుల్ ఉంది అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. చాలా మంది దగ్గర లేవు. ఎవరికైతే బైబిల్ లేవో వాళ్ళ పేర్లు నాకు ఇవ్వండి, నేను బైబిల్ కొనిచ్చిపోతాను మీ ఊర్లోనే. ఎందుకంటే బైబిల్ ఉండాలి, ఇది వాక్యం. వాక్యమే మనకి దేవుడు. ఈ బైబిల్ నేను ఇంతవరకు పూర్తిగా చదివాను ఇప్పటి వరకు అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఈ బైబిల్ని ఇప్పటి వరకు నేను పూర్తిగా చదివాను అన్న వాళ్ళు మాత్రమే ఎత్తండి. వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మీరంతా క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుండాలి. నేను ఇలాగే మాట్లాడతాను, నేను అందుకే కానుకలు తీసుకోను, ఏమనుకోవద్దు. మీరంతా క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. మీలాంటి నామకార్థపు క్రైస్తవుల వల్లే ఇన్ని రోజులు నేను దేవుడిని తెలుసుకోలేకపోయాను. అందుకని ప్రతి ఒక్కరు కూడా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా బైబిల్ను చదవండి. మనిషి ఎందుకు పుట్టాడో దీంట్లో ఉంది, ఎలా బ్రతకాలో ఇందులో ఉంది, ఎలా చనిపోతామో ఇందులో ఉంది, చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో ఇలా ఉంది. ఇది తెలుసుకోకుండా నువ్వు అసలు ఈ భూమి మీద దేనికి బ్రతుకుతున్నావు? దేనికి బ్రతుకుతున్నారండి మీరంతా? ఏమనుకోబాకండి. నేను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుని అనుకోండి. ఎందుకు పనికిరాని ఒక వేస్ట్ ఫెలో, ఎందుకు పనికిరాని ఒక త్రాగుబోతుని. మీరంతా మంచోళ్లే కదా. మీరు వ్యభిచారులు ఎవరన్నా ఫోన్ చేయెత్తుతారా? ఎవరైనా త్రాగుబోతులు చేయెత్తుతారా? ఎవరైనా దొంగలు ఫోన్ చేయెత్తుతారా? ఎవరు ఎత్తారు? మీరంతా మంచోళ్ళు. మరి ఒకటే 4 సార్లు బైబుల్ చదివి ఇన్ని గ్రామాల్లో సువార్త ప్రకటిస్తుంటే కనీసం మీరంతా మంచోళ్ళు, పుట్టుకతో క్రైస్తవులు. నేనన్నా నిన్నగాక మనం తెలుసుకున్నాను. మీరంతా ఎందుకు బైబుల్ చదవట్లేదు? అంటే మీరు వేషధారంలో ఉన్నారు. తెలుసుకోండి, ఇది కరెక్ట్ కాదు. పాస్టర్ గారు క్షమించాలి ఇలాంటి మాటలు. నేను ఇలాగే మాట్లాడతాను, ఏమనుకోవద్దు. వాళ్ళ ఒక్క రోజుకి ఇంకా రేపు నుంచి మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఓకే, సారీ. యెషయా గ్రంథము బైబిల్ ఉన్న చదవండి కనీసం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడు. చూడండి, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు, మనకి తూర్పున జపాన్ ఉంది, పడమర కాలిఫోర్నియా అమెరికా ఉంది అనుకోండి. దాదాపుగా ఒక 40,000 కిలోమీటర్లు. ఈ 40,000 కిలోమీటర్లలో నీది ఏ ఖండమైనా నీకు దేవుడు యేసుక్రీస్తే, నీది ఏ దేశమైనా నీకు దేవుడు యేసుక్రీస్తే, నీది ఏ రాష్ట్రమైనా దేవుడు యేసుక్రీస్తే, ఏ జిల్లా అయినా, ఏ మండలమైనా, ఏ గ్రామమైనా యేసుక్రీస్తు దేవుడు. అవునా కాదా? యేసుక్రీస్తు దేవుడు అన్న ఒకసారి చేతులు ఎత్తండి. రైట్, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ఒక తక్కువ కులానికి దేవుడు ప్రభువు అని లేదు అక్కడ. యేసుక్రీస్తు ఒక జాతికి దేవుడు అని లేదు అక్కడ. యేసుక్రీస్తు ఒక మతానికి దేవుడు అని లేదు అక్కడ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ఊరైనా, ఏదైనా సరే యేసుక్రీస్తు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. రైట్, ఈ 2 విషయాలు మీకు గుర్తున్నాయి. ఏ ఊరైనా, ఏ రాష్ట్రమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా నిజమైన దేవుడు అయితే యేసుక్రీస్తే. దీన్ని మీరు నమ్ముతున్నారుగా? నేను దేవుడి బిడ్డని కాదు, నేను క్రిస్టియన్ని కాదు, నేను హిందువుని లేకపోతే నేను ముస్లింని అన్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. ఒక్కరు కూడా లేరు. అంటే మీరంతా దేనికి వచ్చారు? దేనికి వచ్చారండి? ఈ మందిరం ఎవరిది? నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడునందు వాక్యం ఉందా లేదా? మరి మీలో అన్యజనులు ఎవరు ఒకసారి చేతులు ఎత్తండి. నేను అన్యజనులని ఒక్కరు లేరు. క్రైస్తవులకే మందిరం అని కాదు, సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం ఇది. మరి ఎందుకు అన్యజనులు లేరు? అన్యజనులు లేరు ఎందుకు లేరంటే మీరు సువార్తను ప్రకటించట్లేదు. సువార్తను ఎందుకు ప్రకటిస్తారు మీరు? మీకంటే ముందుగా చనిపోయిన వాళ్ళంతా చనిపోయారు. మన ఇంటి పక్కన వాడు చనిపోయాడు, మన ఇంటి ఎదురుగోళ్ళు చనిపోయారు, మన వెనకాల వాళ్ళు చనిపోయారు, మన బంధువులు చనిపోయారు, మన దగ్గర రక్త సంబంధులు చనిపోయారు. మనం మాత్రం బ్రతుకున్నాం. ఎందుకు అంటే ఒక వేషధారకు ఒక ముసుగు వేసుకొని, ఒక మంచి తెల్ల షర్ట్ వేసుకొని చర్చికి రావడానికి. ఏం ఉపయోగం?
ఈ రోజు రాత్రికి నీ ప్రాణం పోతే దేవుడికి లెక్క చెప్పాలి. మీ దగ్గర లెక్క ఉందా? నా దగ్గర లెక్క ఉంది. నేను ఒక త్రాగుబోతుని, నా దగ్గర లెక్క ఉంది. నేను ప్రభు కోసం బ్రతుకుతున్నా. మీరంతా ప్రభు కోసం బ్రతుకుతున్నారా? ప్రభు కోసం నేను బ్రతుకుతున్నాను వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రభు కోసం బ్రతికి మీరంతా ఎంతమంది తీసుకొచ్చారమ్మా? తెలుసుకోండి. ఇప్పటికైనా మన పనులు మనం ఏంటి చేసుకోవటం ఇంకా చెప్పకూడదు. కానీ ఈవెన్ రోడ్డు మీద కుక్క కూడా బ్రతుకుతుంది. అది కూడా 3 పూట్ల తింటది. రోడ్డు మీద అడక్క తినేవాడు కూడా బ్రతుకుతున్నాడు. మనం కూడా బ్రతుకుతున్నాం. దేనికి? ఈ జానడ పొట్ట, ఈ 3 బట్ట కోసమేనా? ఈ రోజున చనిపోతే ప్రభు నేను లెక్క అడుగుతాడు. ఏం చెప్తారు మీరు? అరే నేను నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాను, నా కోసం ఏం పీకేమని అడుగుతాడు. ఏం పీకారు మీరంతా? ఇలా మాట్లాడకూడదు. ఐఎమ్ వెరీ సారీ. ఎన్ని రోజులు నామకార్థంగా వచ్చి వెళ్తారు చర్చికి రావడం, ముసుకేసుకోవడం, చప్పట్లు కొట్టడం, చిల్లర మార్చడం, కానుకేయడం, పాస్ గారితో ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవటం. ఇదే రొటీన్. ఎన్ని రోజులు అలా? అది కరెక్ట్ కాదు. తెలుసుకోండి. మీరు బైబిల్ చదివితే కదా మీకు అసలు ఏం చేయాలి, ఎలా బ్రతకాలో తెలిసేది. ఇప్పటికైనా తెలుసుకోండి. రోజులు బాగోలేవు. ఏ రోజు చివరి రోజు తెలియదు. దేవుడు పని చేయాలంటే అసలు మనం ఏంటి, అసలు ఎందుకు బ్రతుకున్నాం? మనం దేవుడు పనే చేయడానికి బ్రతుకున్నాం. అందుకే దేవుడు బ్రతికిచ్చాడు. లేకపోతే మనకంటే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళని చంపడేశాడు. మనకంటే చాలా ధనవంతులకి అందరికీ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు, అనారోగ్య పాలు చేశారు. ఆ ముఖేష్ అంబానీ కొడుకి అనంత్ అంబానీకి 9 లక్షల కోట్ల చిల్లర ఉందంట. ఏసీ వేసుకుంటే చచ్చిపోతాడు. అలాంటి జబ్బు. మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడుగా. ఏం చేయడానికి ఆరోగ్యం ఇచ్చాడు? ఆయన పని చేయడానికి ఆరోగ్యం ఇచ్చాడు. పాస్టర్ గారు వెళ్ళి సువార్త చేస్తే ఎంతమంది తీసుకొస్తారు ఇక్కడ రోజు? అదే మనం అందరూ వెళ్ళి సువార్త చేస్తే ఎంతమంది తీసుకురావచ్చు? తెలుసుకోవాలి. మన పుట్టినరోజులు, సచ్చిన రోజులు, ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్తారు. ఆయన బిజీ అయిపోతాడు. సువార్తకి వెళ్ళటం కష్టం. వెళ్ళినా ఒక్కడేలా వెళ్తారు? మీరంతా రోజు మీ పనులే చూసుకుంటున్నారు. పొద్దునెళ్ళి సాయంత్రానికి వస్తే మహా అంటే 400-500 వస్తాయి. కొంతమంది కూలి పని చేసే వాళ్ళకి. మంచి జాబ్ అయితే నెలకి మహా అంటే 1,00,000-2 లక్షలు వస్తాయి. నాలాంటి ఎందుకు పనికిరాని ఒక వెధవకు సువార్త చెప్తే కొన్ని కోట్లు మీ అకౌంట్లో పరలోకంలో ఉంటాయి. ఈ విషయం తెలుసా మీకు? ప్రభు ఏం చెప్పాడు, మీరు ఏం చేస్తున్నారు తెలుసుకోండి. సువార్తే చెప్పాలి. ఈ భూమి మీద బ్రతికిందే అందుకు. 3 పూట్ల తింటున్నాం. కనీసం తిండి లేక చాలా మంది అడక్క తింటున్నారు. కనీసం ఒక 3 పూట్ల తిన్నందుకు కృతజ్ఞతగానన్నా కనీసం థ్యాంక్స్ చెప్పడానికన్నా ఒక 3 సువార్త చెప్పొచ్చుగా రోజు. ఎందుకు చెప్పట్లేదు? నేను టీ తాగడానికి వెళ్ళినా సువార్త చెప్తా, టిఫిన్ చేయడానికి వెళ్ళినా సువార్త చెప్తా, పెట్రోల్ బంక్ వెళ్ళినా సువార్త చెప్తా, దారిలో ఆపి మరీ సువార్త చెప్తా, ట్రైన్లో వెళ్ళినా చెప్తా, ఫ్లైట్లో ఎక్కినా చెప్తా. మరి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? దేవుడి గురించి సువార్త చెప్పాలంటే మీకు సిగ్గు. ఆయనకి సిగ్గు లేక మీకోసం సిలువ ఇచ్చుకున్నాడు. మీకు సిగ్గు ఆయన గురించి చెప్పాలంటే. తప్పు అది. మీరు సువార్త చెప్పాలి. సువార్తను చెప్పాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. మరి లేట్ అయిపోతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ నేను చదువుతాను, వినండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను, 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఫస్ట్ మనం సువార్తను చెప్పాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనకి పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనలో 2 ఉన్నాయి. నీ పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుని ఆరాధించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంటే నీకు నచ్చిన అమ్మాయిని ప్రేమించమని కాదు, నీకు నచ్చిన అబ్బాయిని ప్రేమించమని కాదు. దేవుని సువార్త చెప్పడానికి వాళ్ళని ప్రేమించాలి. మంచిగా మాట్లాడాలి. వాళ్ళని ప్రేమించాలంటే ఫస్ట్ మనకు ఒక మంచి సాక్ష్యం ఉండాలి. మనమేమో పేరు క్రైస్తవులం, సిగ్గు లేకుండా పోయి సిగరెట్లు తాగుతారు, సిగ్గు లేకుండా పోయి మందు తాగుతారు, సిగ్గు లేకుండా ఇంటి పక్కన గొడవ వేసుకుంటారు, ఇంట్లోనే సమాధానం ఉండదు. మీరంతా క్రైస్తవులు ఎవరు చెప్పారండి? మీరంతా క్రైస్తవులు అయితే ఇప్పటికి బైబిల్ చదివేవాళ్ళు. మీరంతా క్రైస్తవులు అయితే ఇప్పటికి తాగుబోతున్న అలాంటి వాళ్ళు అనేక మంది అన్ని జనులు తీసుకొచ్చారు ప్రార్థనా మందిరానికి. మీరు అన్ని జనులు కాదు, క్రైస్తవులు. మరి మీరు ఏం చేస్తున్నారు దేవుడి గురించి? ఈ ప్రధానమైన ఆజ్ఞలు మీరు పాటిస్తున్నారా? దేవుడు చెప్పింది 2 ఆజ్ఞలు ప్రభువారు. ఇక్కడికి వచ్చి వరకు చప్పట్లు కొడితే సరే, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ సత్యంతో, ఆయన పూర్ణ బలంతో మీరు ఆరాధిస్తున్నారు. మరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే అనేక మందిని తీసుకొస్తారు ఇక్కడికి. ఎందుకు తీసుకురావట్లేదు? చర్చి చాలా అందంగా, సుందరంగా, మంచి లైట్లు, ఫ్యాన్లు అంతా బాగానే పాస్ గారు అరేంజ్ చేశారు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఈ చర్చి పెట్టి. మీరు మాత్రమే ఎందుకు వస్తున్నారు? ఇంకా ఎందుకు శ్రమంగా విస్తరించబడలేదు? తెలుసుకోవాలి. మనకంటే బొచ్చిన మంది ముందే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినంత పాతాళంలో ఉన్నారు. మనం ఏం చేయటానికి? ఎందుకు వారిని ప్రేమించాలి అంటే అగ్నిలోండి లాగడానికి వాళ్ళని ప్రేమించాలి. యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి,
ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు ప్రజలు. నాకు కూడా తెలియనప్పుడు కాలిపోయా, నన్ను వేరే వాళ్ళు లాగారు కనుకనే ఈ రోజు నేను మీ ముందు నిలబడగలిగాను. మరి ఈ లోకం అనే దాంట్లో కాలిపోతున్నారు కదా. మీకు తెలుసు కదా, తూర్పు నుంచి పడమర వరకు దేవుడు ఆయన తప్ప ఇంకెవరు లేరు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని తెలుసు కదా. మరి మీకు మాత్రమే ప్రభువా? వేరే వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ఎందుకు మీరు సువార్తను చెప్పట్లేదు? వాళ్ళని ఎందుకు అగ్ని నుంచి లాగినట్టుగా లాగి నిలబెట్టట్లేదు? దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు, మీరు తెలుసుకోండి. ఎందుకు మనమే వారిని అగ్నిలో నుండి లాగాలి? చాలా మంది ఉన్నారుగా. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. చాలా మంది మనకంటే ధనవంతులు ఉన్నారు, చాలా ఆస్తిపరులు ఉన్నారు, చాలా మంచి జాబులు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా క్రైస్తవులు కాదు. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది పైబడి ఉన్నారు. అందరూ నామకార్థం క్రైస్తవులోనే ఉన్నారు. పొలం చాలా ఉంది, కోత, కానీ పనివారు మనమే కొద్ది మంది ఉన్నాం. మనమే ఆ కోతని మర్చిపోతే ఇంకెవడండి వేరే కూలోడు వచ్చి కోస్తాడా? మనమే కూలోళ్ళం, మళ్ళీ మనకు కూలోళ్ళు ఎవరు? తెలుసుకోవాలి. పంటకి పాపం ఆయన మందు కొట్టి పైరేసి నీళ్లు కట్టి మొత్తం బాగా పెంచాడు. దాన్ని కనుక మనం కొయ్యకపోతే అది పాడైపోతుంది, అది ఎందుకు పనికిరాదు. కానీ ప్రభువుకి లెక్క చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఆ కొద్ది మందిలో నేను ఒకరిని ఉన్నాను. మరి మీరు ఎందుకు అనుకోకూడదు నేను ఉన్నానని? ఎందుకు పనికిరాని ఒక వేస్ట్ ఫెలోని నేనే ఇంతమందికి చెప్తుంటే సువార్తని, మీరంతా కనీసం మీ ఇంటి పక్కన వాళ్ళకైనా సువార్త చెప్పాలి కదండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది మన బాధ్యత. కనీసం మినిమం సువార్త చెప్పడం మన బాధ్యత. అది నీ హృదయమే సరిగ్గా లేకుండా నీ కానుకలు ఎవరికి కావాలి? నీ చప్పట్లు ఎవరికి కావాలి? తెలుసుకోండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అక్కడ ఏమనుందంటే, అందరికి చూడండి అండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఉంది. మీ పాస్టర్ గారు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించాలని లేదు. మీ సంఘ పెద్దలు వెళ్ళి సువార్త ప్రకటించాలని లేదు. 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించాలని లేదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని ఉంది. మీలో ఎంతమంది సర్వలోకానికి నాలకపోయినా కనీసం మీ ఊర్లో వాళ్ళకన్నా సువార్త చేశారా? నేను సువార్త చేస్తున్నాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. కొంతమంది ఉన్నారు, ప్రైజ్ గాడ్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసుకోండి. అందుకని నేను 4 గోడల మధ్య కాదు, నలుమూలల సువార్తను ప్రకటిస్తున్నాను. ఎందుకు అసలు మనం సువార్తను ప్రకటించాలి? చూడండి, 2 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మీరు భక్తితోటే ఉంటున్నారా? దానికి ముందు ఇంకో వచనం చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని చెప్పి తిరగాలి మనం వీధుల్లో. మీకందరికీ తెలుసా కాలం సంపూర్ణమైందని, ఆయన రాజ్యం సమీపించిందని తెలుసా? మనం చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటున్నాం కండి, యేసయ్య రాకడ వస్తుంది, మనమంతా ఎత్తపడతాం వెళ్ళిపోతాం అని. వింటలేదా మీరు? నేను ఎప్పుడు వినలేదు అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. విన్నోళ్ళే. మరి కాలము సమీపించింది, దేవుని రాజ్యం ఇంకా దగ్గరికి వచ్చింది. మరి ఎందుకు మనం సువార్తను ప్రకటించట్లేదు? ఊరికనే భక్తిగా ఉంటే సరిపోతుందా? మన పాటికి మనం భక్తి చేసుకుంటే సరిపోద్దా? కనీసం పక్కన వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉండాలిగా. తెలుసుకోండి, ఎందుకు మనం భక్తిగా ఉండాలి? మనం భక్తిగా ఉంటే ఆయన రాకడ వస్తుందా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా మనం చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా ఈ లోకంలో మేము ఉండలేమయ్యా, మాకు ఆ బాధలయ్యా ఈ బాధలయ్యా, నువ్వు రాయ్యా, నీ రాకడలో వెళ్ళిపోతావని. ఆయన రాడు, ఎందుకంటే నీ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఇప్పటికైనా ఏమన్నా చేస్తావేమో అని. ఎందుకంటే సకల జనాలకి సువార్త తెలియబడాలంట, అందరికి వినపడాలంట. ఆ తర్వాత ఆయన రాకడ వస్తుంది. మరి మీరంతా ఎంతమందికి వినిపించారు? ఎంతమందికి తెలియపరిచారు? మీరంతా క్రైస్తవులను ఎందుకు అనుకుంటున్నారు? సువార్త ప్రకటించేవాడే క్రైస్తవుడు. నువ్వు మారు మనసు బాప్తీసం తీసుకుంటే ఎవరికి కావాలి నీ మారు మనసు, నీ బాప్తీసం? మన పక్కన వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి, సువార్తను ప్రకటించాలి. ఈ లోకంలో ఏదో చిన్నపాటి ఇల్లు, కొద్దిగా బంగారం లేదా ఇంకేదో సంపాదించుకోవడానికి ఆరాటం పోరాటం చేస్తున్నాం. ఒట్టి చేతులతో పరలోకం వెళ్తే ఏం తింటావు? తెలుసుకోండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును.
దేవుడు చెప్పాడు పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ బలతో దేవుణ్ణి ఆరాధించాలి. మీరంతా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఎంతమందికి చెప్తున్నారు? ఎంతమందికి మీరు ప్రేమించి వాళ్ళకి సువార్తను చెప్తున్నారు? మరి మీరు ఆజ్ఞ విషయంలో తప్పిపోయారు కదా. మీరు అపరాధులా మరి లేకపోతే మంచివాళ్ళ? ఒకసారి ఆలోచించుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈ రోజున రాత్రి నీ నోరు పడిపోతే అప్పుడు చూస్తావు నువ్వు ఆయన కార్యం చేయాలి అని. నీకు సరిగ్గా నోరుంది కదా, నీ నోటితో సువార్తను ప్రకటించవు. ఈ రోజు రాత్రికి నీ చేయి పడిపోతే పెరాలసిస్ వచ్చి అప్పుడు వస్తావు దేవుడి దగ్గరికి, ప్రభువా నీ పని చేస్తానని. నీకు సరిగ్గా చేతులు ఉన్నాయి కదా, నువ్వు ప్రకటించవు. ఈ రోజు రాత్రికి నీ కాలు చచ్చిపడిపోతే అప్పుడు వస్తావు దేక్కుంటా, ప్రభువా నేను సువార్త చేస్తానని. నీకు అన్ని సరిగ్గా ఇచ్చాడు కదా, అందుకని నీకు లెక్కలేదు. తెలుసుకోండి, ఈ రాత్రికి ఒకవేళ నీ నోరు పడిపోతే ఎవరికి చెప్తావు దేవుడు నమ్ముకోమని? ఈ రాత్రికి నీ చేతులు పడిపోతే ఎవరికి సువార్త పత్రిక ఇస్తావు దేవుడు నమ్ముకోమని? ఈ రోజు రాత్రికి నీ కాళ్ళు పడిపోతే ఎలా ఎక్కిపోతావు పరలోకానికి? అన్నీ ఉన్నప్పుడే కదా మనం దేవుడు సువార్త చేయాలి. ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక్కరి దగ్గర సమాధానం లేదు. యోహోను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవ్వడును పని చేయలేడు. ఆల్రెడీ మన నెత్తిన కూర్చోబెట్టాడు, మోడీ గారు కూర్చోబెట్టాడు కావాలని. ఈ మాటలు మాట్లాడకూడదేమో, నేను ఇలాగే మాట్లాడతాను. ఆల్రెడీ నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను, నాకేం పెద్ద కొత్త ఏం కాదు. సువార్త ప్రకటించడం స్టార్ట్ చేసిన తర్వాతే కేసులు అయినాయి, కోర్టులకు వెళ్తున్నా, అద్దాబాలు కొట్టారు, అన్నీ అయిపోయినాయి. అసలు లెక్కే లేదు. చావు అయితే లాభం, బ్రతుకుడు క్రీస్తే. ఎందుకు నేను ఇక్కడ నుండి ఏం సంపాదించుకోవాలి? ప్రభువే, జైలుకి వెళ్తే దొంగలు ఇంకా ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి నేను సువార్త చేస్తాను. వాక్యం ఏమని చెప్తుందంటే పగలున్నంత వరకు మనం ఆయన పని చేయాలి. రాత్రి రాబోతున్నప్పుడు ఎవరు చేయలేరు. ఇప్పుడు మోడీ ఉన్నాడు, రాబోయే కాలంలో బైబిల్ ప్రింట్ ఆపేస్తాడు. అప్పుడు నువ్వు బైబిల్ ఎలా చదువుతావు? ఉన్నప్పుడే చదవాలి కదా, ఎందుకు చదవట్లేదు మీరు? రాబోయే కాలంలో మన సిలువలు కూడా పెట్టుకోవడానికి లేదు, పైన గోడల మీద వాక్యాలు రాయడానికి లేదు, ఎక్కడ సువార్త చేయడానికి లేదు, సభలు పెట్టుకోవడానికి లేదు. ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు సువార్త చేసినా పెద్ద పట్టించుకోరు, మీటింగులు పెట్టుకున్నా పెద్ద పట్టించుకోరు, కరపత్రికలు పంచినా పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు మీరు నార్త్ ఇండియా వెళ్ళండి, యూపీలో జస్ట్ సువార్త పత్రిక ఇస్తే 10 సంవత్సరాలు జైలు, 7 లక్షలు జరిమానా. 100 మంది పాస్టర్లను జైల్లో వేస్తే మొన్న బయటకు వచ్చిన తర్వాత నేను వెళ్ళి కలిసి వాళ్ళతో పాటు భోజనం చేసి వచ్చా, ప్రార్థన చేసి. నాకు అంత భాగ్యం అనిపించింది. ఛత్తీస్గఢ్లో 14 మందిని జైల్లో వేశాను, వెళ్ళి కలిసి వచ్చాను. ప్రభు కోసం జైలుకి వెళ్ళారు వాళ్ళు. మీరు ఎందుకు భయపడుతున్నారు? యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి నీ కోసమే వచ్చి ఆయనే దెబ్బలు తిన్నాడు. నువ్వు దెబ్బలు తింటే ఏమవుతుంది? ఆయన్నే చంపేశారు, నువ్వు చచ్చిపోతే ఏమవుతుంది? ఎందుకు మీలో రోషం లేదా? దేవుడు ఏమని చెప్పాడు? నేను రోషం కలిగిన దేవుడిని అని చెప్పాడు. ఆయన రోషం ఇవ్వలేదా మీకు? మరి మీరంతా ఎందుకు రోషంగా బ్రతకట్లేదు? తెలుసుకోండి. నాకెందుకులే, ఈ పగలంతా నాకొద్దు, ఈ రాత్రి నాకొద్దు, నా బ్రతికేది నేను బ్రతుకుతున్నానంటే మీ అందరి కోసం ఒక మంచి వాక్యం రాసి పెట్టున్నాడు దేవుడు. దీన్ని అందరూ చదవండి. లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. ప్రతి మనిషి జీవితానికి కింద గొడ్డలు ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. నా జీవితానికి ఆల్రెడీ పెట్టాడు, నేను పడ్డాను. ఒకసారి మొత్తాడు, నాకు బుద్ధి వచ్చింది. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మిమ్మల్ని మొత్తకముండే మీరు తేరుకోండి. గొడ్డలి మన జీవితాల కిందనే ఉంది, మన కుటుంబం కిందనే ఉంది, మన జాబ్ కిందనే ఉంది, మనం పని చేసే పని కిందనే ఉంది. ఏ రోజు పెడతాడో తెలియదు. గొడ్డలతో కొడతాడంట, నరకంలో వేస్తాడంట. మరి నరకంలో ఏముందో చూడండి ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మీరందరూ వంటలు చేస్తానంటారుగా, ఏదైనా చిన్నగా గాలితే నువ్వు ఆ నూనె పూస్తాం, టూబ్ పూస్తాం, అది పూస్తాం, టాబ్లెట్లు వేసుకుంటాను నొప్పికి. అక్కడ ఇంక టాబ్లెట్లు పనిచేయవు. నువ్వు చనిపోయినా పాతాళంలోనే ఉంటావు, పరలోకానికి వెళ్ళినా నువ్వు జీవితాంతం అక్కడే ఉంటావు. నీకు ఇక్కడ చావులేదు, అక్కడ చావులేదు. ఇక్కడైతేనేమో చీకటి, పనులు కొరుకుట, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ మీదనేమో ప్రశాంతమైన ఆయన స్థలంలో ఉంటావు. నీకు ఏది కావాలనుకుంటున్నావు? ఎంతో మంది చనిపోయారు కదా, మనల్ని ఇన్ని రోజులు బ్రతికించాడు కదా, మనం ఎందుకు ప్రభు కోసం బతకూడదు అని మీరు ఎందుకు ఆలోచించుకోవట్లేదు?
నామకార్థంగా ఇన్ని రోజులు వస్తారండి ఈ చర్చికి. ఇన్ని రోజులు వచ్చి ఎన్ని పాటలు పాడి ఎన్ని చప్పట్లు కొడితే ఏం ఉపయోగం? ఒక్క దుర్మార్గుడు సువార్త పత్రిక పంచకపోతే మీ భక్తి వ్యర్థమే. తెలుసుకోండి. లూకా సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. అటు ఇటు తిరిగి మొత్తానికి మనమే నరకానికి చేరితే చాలా ప్రమాదకరం. అందుకని అక్కడ ఉంది లూకా సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ఆయన త్రోవలు సరళం చేయటం అంటే ఏంటండి? ఆయన ఎందు నిమిత్తం వచ్చాడు? దేవుడు నోటి మాటతోటే ఆకాశము కలుగును కాకంటే ఆకాశం కలిగింది, నోటి మాటతోటే భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, సమస్త జంతువులు చెట్లు సముద్రం నోటి మాటతోటే కలుగు చేశాడు. ఆయన నిన్ను నన్ను ఎలా తయారు చేశాడంటే నోటి మాటతోటి తయారు చేశాడా? ఆయన దేవాది దేవుడు, ఆయనలాగే అందంగా సుందరంగా నిన్ను తయారు చేశాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన మాటనే వినట్లేదు, నువ్వు ఆయన ఆజ్ఞను పాటించట్లేదు, అతిక్రమిస్తున్నారు. తెలుసుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నువ్వు ఇక్కడ ఎంత సంపాదించినా నువ్వు చనిపోయిన తర్వాత నీ భార్య నీకు భార్య కాదు, నువ్వు చనిపోయిన తర్వాత నీ భర్త నీకు భర్త కాదు, నీ పిల్లలు నీకు పిల్లలు కాదు. అన్ని నీ ఆస్తులు, నీ ఊరు, నీ రక్త సంబంధాలు మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు సింగిల్గా వెళ్ళి ఏం చెప్తావు? చనిపోయిన తర్వాత పాస్ గారు వస్తారు, మన వాళ్ళంతా వస్తారు, విశ్వాసులు, మన యాత్ర అది ఇదని పాటలు పాడుకుంటూ వెళ్తారు, తీసుకెళ్తారు, సమాధి కార్యక్రమం చేస్తారు, 2 రోజులు మంచిగా ఆదరిస్తారు, అందరూ ఆదరిస్తారు. ఆ తర్వాత ఆదరణ కూడికి పెడతారు, ఆదరణ కూడికల్లో నీ ఫోటోలు రెడీ చేస్తారు, గోడకు తగిలిస్తారు, ఒక దండేస్తారు. అంతేనా నీ జీవితం? ఒక గోడకి పరిమితం అయిపోవాలనుకుంటున్నావా? ఒక ఫోటోలాగా మారిపోదాం అనుకుంటున్నావా? లేదంటే దేవుడి కురిపార్శ్వం మీద కూర్చోవాలనుకుంటున్నావా? ఎందుకండి ఈ జీవితం? ఏముంది ఈ జీవితంలో? నన్ను చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను గొప్ప చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఇష్టం వచ్చిన మందు తాగా, నాకు తృప్తి లేదు. నాకు ఇష్టం వచ్చిన ఫ్లైట్ ఎక్కా, ఇండియాలో ఉండే ప్రతి ఫ్లైట్ ఎక్కా, నాకు తృప్తి లేదు. నాకు ఇష్టం వచ్చిన సిగరెట్ బీర్ తాగాను, నాకు తృప్తి లేదు. ఒక్కరోజు సువార్త పత్రిక ఒక్కరికి చెప్పండి, నాకు నిద్ర పట్టదండి. అంత కసిగా రగిలిపోతున్నాను. మరి మీరు ఎందుకు రగలట్లేదు? మీరంతా సండే క్రైస్తవులా, మండే క్రైస్తవులా? ఎందుకు మీరు మండట్లేదు? ఓన్లీ సండే మాత్రమే వచ్చి చిల్లర మార్చి కారుకేసి వెళ్ళిపోతారా? మండే నుంచి శనివారం దాకా మళ్ళీ మీరు క్రైస్తవులు కాదా? ఎందుకు మీరు మండట్లేదు? ప్రభువులో మండండి. మండకపోతే ఆయనే చల్లారుస్తాడు. తెలుసుకోండి. పరలోకంలో ధనం ఉంటుందా? నేనైతే పరలోకంలో ధనాన్ని సంపాదించుకుంటున్నాను. నాకు ఈ లోకంలో ఏం లేదు. నాతో పాటు వచ్చిన పిల్లలకి తెలుసు, కనీసం నా తల్లిదండ్రులకి నేను ఒక చిన్న ఇల్లు కూడా కట్టించలేకపోయాను. కోట్ల రూపాయలు టర్నోవర్ చేశా. కానీ నా జీవితం ఇక్కడ కాదు, నాది ఎక్కడని తెలుసుకున్నాను. ఒకరోజు సువార్త చేస్తున్నాను, ఇసుక తీసుకొచ్చుకుంటున్నాను, కుప్ప పోసుకుంటున్నాను నా దగ్గర. ఒకరోజు సువార్త చేస్తున్నాను, ఇటుకలు తెచ్చుకొని కుప్ప పోసుకుంటున్నాను. ఒకరోజు సువార్త చేస్తున్నాను, సిమెంట్ తెచ్చుకుంటున్నాను. నా బిల్డింగ్ నేను అక్కడ కట్టుకుంటున్నాను. మరి మీరంతా ఎక్కడ కట్టుకుంటారు? నాకు ఎక్కడ స్థలం ఉంది, మీకుందా? నాకు పరలోకంలో స్థలం ఉంది, నేను చేయొత్తున్నాను. మీకు ఎవరికైనా స్థలం ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. అసలు పరలోకంలో స్థలం ఉందంటే మీరు నమ్ముతారా? ఉంది అన్నోళ్ళన్న చేతులు ఎత్తండి. కనీసం కొంతమంది ఎత్తారు, వేల మీద లెక్క పెట్టవచ్చు. చదవండి. యేసు ప్రభు వారు చివరి దినాలు, మేబీ రేపు ఎల్లుండో సిలువ వేస్తున్నారు. శిష్యులు అడుగుతున్నారు, ఏంది ప్రభా మాతో పాటు ఇన్ని రోజులు ఉన్నావు, వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావా? అవును, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నా, అక్కడ స్థలం ఉంది, నేను మీకు సిద్ధపరుస్తున్నాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. ఈ పాపిష్టి లోకం మనకొద్దు, ఈ పాపిష్టి భూమి మనకొద్దని ప్రభు మొత్తుకుంటున్నాడు. అక్కడ రాశారు చూడండి, 14వ అధ్యాయం యోహాను సువార్త 2-4 వరకు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. అంటే ఇక్కడ ప్రభు నేను అబద్ధం చెప్పట్లేదు, నేను నిజమే చెప్తున్నాను, నిరూపించుకుంటున్నాడు. ఆయన దేవాది దేవుడు అయినా ఆయన తగ్గి నిరూపించుకుంటున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచన వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోవుదును. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అర్థమైందండి ఏమన్నా? పరలోకంలో మనందరికి స్థలాలు ఉన్నాయి. ఈ ఎటు చూసినా ఏ రోడ్లో పోయినా గుంటలే. ఈ గుంటకల్లో మనకి స్థలం ఉందా లేదనేది ముఖ్యం కాదు. పరలోకంలో మనకి స్థలం ఉందా లేదా చూసుకోవాలి. నాకు స్థలం ఉంది, నేను ఎందుకు పనికిరాను, ఒక వేస్ట్ ఫెలో, నాకు ఉంది. ప్రభు చెప్పే వాక్యాన్ని నమ్ముతున్నాను.
మరి మీకుందా? ఈ లోకంలో ఎంత ఆరాటం, ఎంత పోరాటం చేసినా నువ్వు చనిపోయిన రోజు వదిలేసి వెళ్ళిపోవటమే. చనిపోయిన తర్వాత నీకుంటే ఎవ్వరు ఉండరు ఇక్కడ. కొన్ని రోజులు ఏడుస్తారు, మర్చిపోతారు. కానీ నీ కోసం ఏడ్చి నువ్వు బ్రతికుండగానే నీ కోసం ప్రాణం పెట్టాడు. మరి ఆయన గురించి ఆలోచించండి. నీ ఇంట్లో వాళ్ళ గురించి, నీ తల్లిదండ్రుల గురించి, నీ అన్నదమ్ముల గురించి, నీ భార్యాభర్తల గురించి, నీ పిల్లల గురించి, నీ ఆస్తి, నీ ఊరు, నీ రక్త సంబంధుల కోసం కాదు, నీ కోసం రక్తం కాచి చనిపోయిన ఆయన గురించి మీరు ఆలోచించండి. ఎందుకు ఆయన గురించి మీరు పని చేయట్లేదు? మీరంతా నిద్రపోతున్నారు. ఒక అక్క నిద్రపోతున్నారు డోర్ పక్కనే. ఎందుకు వచ్చి అక్క రాత్రి నిద్ర లేదా? ఏమనుకోవా, కొంచెం మెలకుతోటి ఉండు. నిద్ర వస్తే ఆయన మెలకుగా ఉండమని చెప్పాడు. కాబట్టి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషల వాళ్ళకి మనం సువార్త చెప్పకపోయినా కనీసం మన ఇంట్లో వాళ్ళకైనా సువార్తను చెప్పి మనమే రక్షించుకోవాలి. ఏదైనా ఒక చిన్న దెబ్బలు తగిలితేనే అబ్బా మా నాన్నకి అది తగిలింది, మా అమ్మకి తగిలింది, మా అక్కకి బాగాలేదు, మా తమ్ముడికి బాగాలేదు, నా భార్యకి బాగాలేదు, భర్తకి బాగాలేదు, పిల్లకి బాగాలేదని ఆరాటపడిపోతాం. కానీ నువ్వు ఒక్కడే పరలోకంలో ఉంటే మీ వాళ్ళంతా నరకంలో కాలిపోతారు. ఆ రోజున ఏం చేస్తావు? మీకు అందరికీ తెలుసు కదా, లాజరు ధనవంతుడు, కోటాను కోటేశ్వరుడు, ఇష్టానుసారంగా బ్రతికాడు, దేవుడిని నమ్మలేదు, దేవుడు పని చేయలేదు, చచ్చాడు, పాతాళలోకానికి వెళ్ళాడు. ఎందుకు పనికిరాని దరిద్రుడు పరలోకానికి వెళ్ళాడు. ఏం చేశాడు? ఒత్తుకుంటున్నాడు, అయ్యా నేను ఈ యాత్ర పడలేకపోతున్నాను, ఆ లాజరు చిటికిన వేలన్నా ముంచి నా నాలుగు తడపండాయా, నేను బ్రతుకుతానని. కుదరదు. బ్రతికున్నప్పుడే మనం తెలుసుకోవాలి, చనిపోయిన తర్వాత లేదు. సరేనయ్యా నేను పోతే పోయాను, నా సహోదరులు 5 ఉన్నారు, వాళ్ళ కోసమైనా పంపించాయా? కుదరదు. మరి బ్రతికినప్పుడు నీ వాళ్ళందరినీ రక్షించుకున్నావా? నీ సహోదరులు, నీ తల్లిదండ్రులు అందరు కలిపి 5 లేరా? కనీసం ఒక్కరన్నా ఉన్నారా? ఆ ఒక్కరికైనా సువార్తను చెప్పుకున్నావా? దేవుళ్ళు నిలుపుకున్నావా? మరి ఏం చేయడానికి ఇంకా బ్రతికున్నావు? ఒకవేళ దేవుడు నిన్ను కనీసం నీ ఇంట్లో వాళ్ళన్నా రక్షించుకోవడానికి నేను పెట్టాడేమో ఇంకా ఇన్ని రోజులు, లేకపోతే ఎప్పుడు తీసుకెళ్ళిపోయాడేమో. మన కరోనాలో ఎంతమంది చచ్చిపోలేదంటే మనకు తెలిసిన వాళ్ళు. నాకు కూడా కరోనా వచ్చింది, 2 వ్యాక్సిన్లు వేసుకున్నాను. అవి వేసుకున్న దగ్గర నుంచి వీక్ అయిపోలేదు, ఇంకా గట్టిగా ఉండేవాడినేమో. మరి ఎంతమంది చనిపోయారు? మనం ఎందుకు చనిపోలేదు? ఇంకా ఎందుకు మనల్ని బ్రతికించాడు? తెలుసుకోవాలి కదా. స్థలంతో పాటు అసలు పరలోకం ఎన్ని కిలోమీటర్లో కూడా బైబిల్లో ఉంది. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో నాకు తెలుసు అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కరికి తెలియదు, అసలు బైబిల్ చదువుతున్నారో తెలియదు కూడా లేదు. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో క్లియర్ గా రాసి పెట్టాడు దేవుడు. చదవండి అందరూ. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడవును, ఎత్తును, వెడల్పును సమానముగానున్నది. అందరూ ఈ దరిద్రమైన సెల్ ఫోన్ వాడతారుగా. ఒక్కసారి గూగుల్లో కొట్టండి 1 కోస్ హౌ మెనీ కిలోమీటర్స్ అని. 750 కోసులు పరలోకం ఉంది. 1 కోస్ అంటే 3 కిలోమీటర్ల 75 మీటర్లు. గూగుల్ కొట్టండి, మీకు వస్తుంది. 1 కోస్ హౌ మెనీ కిలోమీటర్స్ అని కొట్టండి మీరు ఇంటికి వెళ్ళాక. పరలోకం 750 కోసులు ఉంది. 750 కోసులు అంటే 2300 నుంచి 2400 కిలోమీటర్లే. అంటే ఇక్కడి నుంచి కనీసం ఢిల్లీ దాకా ఉంది సపోజ్. మరి ఆ మిగతాదంతా అదంతా అగాధమే. ఈ 2400 కిలోమీటర్ల మన స్థలం ఉందో లేదో తెలుసుకోవాలి. 750 కోసుల్లో మనం ఉన్నామా? మన కుటుంబ సభ్యులు ఉన్నారా? మన రక్త సంబంధులు ఉన్నారా? మనకిష్టమైన వారు ఉన్నారా? చూసుకోండి. చూసుకోకపోతే పాతాళమే. ఈ భూమి 40,075 కిలోమీటర్లు ఉంది. మీరు అది కూడా కొట్టండి. హౌ మెనీ కిలోమీటర్స్ దిస్ ఎర్త్? 40,075 కిలోమీటర్లు. మరి ఇక్కడ 800 కోట్ల పైబడి జనాభా ఉన్నారు. మరి 2400 కిలోమీటర్లు ఎంతమంది పడతారు? చాలా తక్కువ మంది పడతారు. తెలుసుకోండి. మనమంతా పిలువబడిన వారమా, ఏర్పరచబడిన వారమా? చాలా మంది క్రైస్తవులు ఉన్నారు మన ప్రపంచంలో. వాళ్ళంతా పిలువబడిన వారు, ఏర్పరచబడిన వాళ్ళు కాదు. ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు అంటే విలియం కేరీ మన కోసం వచ్చాడు, చనిపోయాడు, బైబిల్ ఇచ్చాడు. తోమా యేసుక్రీస్తు పక్కనే ఆయన తిన్నాడు, పడుకున్నాడు. ఆయన కేరళ ప్రాంతానికి వచ్చాడు. నేను వెళ్ళి 8 చర్చిలు కట్టాడు ఆయన. 6వ చర్చి అతి సుందరంగా ఉంటది. అక్కడికి వెళ్తేనే దేవుడు మాట్లాడతాడు. నాతోటి మాట్లాడాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఏనుగులు, పుళ్ళు, సింహాలు మొత్తం కూడా మోకరించి ప్రార్థనలు ఏకీభవించాయి. ఆయన మందిరం కడుతుంటే ఏనుగులు మొద్దులు అందించాయి. పుళ్ళు, సింహాలు ఆ తాట పీకిస్తే ఆయన కట్టి మందిరం కట్టాడు. శబరిమల అయ్యప్ప టెంపుల్కి 15 కిలోమీటర్ల దూరంలో పంబా నది ఒడ్డునే ఉంటుంది. నీలెక్కల చర్చ్ అని గూగుల్లో కొట్టండి. మన ఖాళీ సమయం ఉంటే ఎక్కడెక్కడికో పిక్నిక్కి వెళ్ళిపోతాం.
ఇది పిక్నిక్ గా పెట్టుకుని ఒకసారి వెళ్ళిరండి, ఎంత అద్భుతం. 1980 సంవత్సరాల క్రితం తోమా గారు మన భారతదేశానికి సువార్తను తీసుకొని వచ్చాడు. ఈ పనికి మన మతం మొదలేమో తెల్లవాళ్ళ దేవుడు, అమెరికా దేవుడు, ఈ మధ్య తీసుకొచ్చారు, ఇది మత ప్రచారం చేస్తున్నారు, ఎడారి మతం ఇదని చెప్తారు. 1980 సంవత్సరాల క్రితమే తోమా గారు ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా శిష్యులంతా చీట్లు వేసుకున్నారంట. తోమా గారికి భారతదేశం వెళ్ళమని వచ్చిందంట. ప్రభువా నేను వెళ్ళాయా భారతదేశం అన్నాడంట. ఖచ్చితంగా తోమా నువ్వు వెళ్ళాలి అక్కడికి అన్నాడంట. ప్రభు మాటను పట్టుకొని వచ్చాడు. పాపం కేరళ రాజుగారు అప్పట్లో ట్రావెన్కోర్ గవర్నమెంట్ ఉండేది, ఇప్పుడనే రాష్ట్రాలు విడిపోయాయి. ఈ మైసూరు, హైదరాబాదు, ఈ ట్రావెన్కోర్ ఇవన్నీ కూడా కొంచెం సపరేట్ గా ఉండేవి. నాకు తెలియదు, దేశం అంతా తిరిగి జ్ఞానాన్ని తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఆ రాజమందిరం కట్టడానికి ఆ ట్రావెన్కోర్ రాజు యెరూషలేములో మంచి పనివాడు ఉన్నాడని కనుగొని ఇదంతా దేవుడి చిత్తం, దేవుడి ప్రణాళిక, అక్కడికి పంపించాడు. పంపిస్తే తోమా మొత్తానికి పడవ వేసుకొని ఇండియాకి వచ్చాడు. కొడంగలూరు అనే ఫస్ట్ ప్లేస్ ఆయన అడుగుపెట్టిన ప్రాంతం. ఇప్పటికీ ఆ పడవ అట్లాగే పెట్టారు. ఆ పడవ కాదు, ఒక నిజమైన పడవను పెట్టారు. అక్కడే ఫస్ట్ అడుగు పెట్టాడని ఆయన పక్కటమ్మకు కూడా అక్కడ తీసి పెట్టారు. ఆయన మందిరం ఉంది. తర్వాత పలయూరు అని వచ్చాడు. మూడోది ఇంకా నార్త్ పరావూరు, ఇట్లా చాలా ఉన్నాయి. 6వ మందిరం అయితే ఒక అద్భుతం. అదొక ఎడారిలో ఉంది. అడవిలో మంచి అసలు కనీసం ఆ సౌండ్ కూడా మనకు అర్థం కాదు. అక్కడికి వెళ్తేనే భయం, బిక్కు బిక్కు మనాలి. కారులో వెళ్తేనే ఆ ఏనుగుల సౌండా పుల్లు సౌండా మనకు అర్థం కాదు. చాలా ఏడ్చుకున్నాను ఇక్కడ ప్రార్థన చేసి. ఏంటి ప్రభా 2024లో వస్తేనే ఇంత భయంకరంగా ఉంది పరిస్థితి, 1980 సంవత్సరాల క్రితం ఇక్కడే పంపించామని శిష్యుడిని, అడ్డు జాతులలో నాశనం అయిపోతున్నారు, వాళ్ళు రక్షణలోనికి రావాలని దేవుడు అక్కడ పెట్టాడు మందిరం. అంత గొప్ప మిషనరీ పరిచయం చేశాడు ఆయన. 8వ మందిరం సగం కట్టి చెన్నై ప్రాంతానికి వస్తే అక్కడ పొడిచి చంపేశారు మనోళ్ళే. ఒరిస్సా వెళ్తే అక్కడి నుంచి అక్కడ గ్రామ్ స్టెయిన్స్ కారులో పెట్టి పిల్లలతో సహా కాల్ చేశారు. కాల్ చేసినా కూడా దేవుడి ప్రేమను చూపించి ఆమె ఇంతవరకు కేసు పెట్టలేదు. ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. గూగుల్లో కొట్టండి, ఒరిస్సాలో గ్రామ్ స్టెయిన్స్ అంటే మీకు అందరికి తెలుసు. ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ ఇండియా, ఇక్కడికి వచ్చి ఎందుకు సువార్తను ప్రకటించాలి, ఎందుకు మన కోసం చనిపోవాలి. అక్కడి నుంచి కలకత్తా వెళ్తే శ్రీరాంపూర్ యూనివర్సిటీ మనందరి కోసం బైబిల్ తర్జుమా చేశాడు, 44 భాషల్లో చేశాడు. నేను అక్కడికి వెళ్ళి ఆయన సమాధి కూడా చూసి వచ్చాను. ప్రింటింగ్ ప్రెస్ అంతా రెడీ చేసిన తర్వాత మొత్తం బైబిల్ అంతా కాలిపోయింది. మళ్ళీ చేశాడు. భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు. అక్కడి నుంచి బీహార్ వెళ్తే తమిళనాడు ప్రాంతానికి చెందిన ఒక అగస్టిన్ ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్ళారు సువార్త చేయడానికి. బీహార్లో 52 గ్రామాల్లో ఓన్లీ వ్యభిచారమే చేస్తారు. ఆ పిల్లలు వెళ్ళి ఆ కండోమ్స్ నిరోధ ప్యాకెట్లు తెచ్చిచ్చి ఆ మంచం కిందన పడుకుంటారు, తల్లి పైన వ్యభిచారం చేస్తూ ఉంటది. అలాంటి 52 గ్రామాలు దత్తత తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఆయనే పోషిస్తున్నాడు. ఒక్క వ్యక్తి సైకిల్ మీద వెళ్ళాడు, ఈ రోజు 30,000 మందికి భోజనం పెడుతున్నాడు. బీహార్ లో ఉండే ప్రతి IAS IPS పిల్లలు జెమ్స్ లోనే చదువుతారు. జెమ్స్ అని కొట్టడం మీకు వస్తుంది. వాళ్ళు మిషనరీ పరిచయం చేశారు. అక్కడి నుంచి పంజాబ్ వెళ్తే సాధు సుందర్ సింగ్ గారు పెళ్లి చేసుకోవాలా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 2 సార్లు పాదయాత్ర చేస్తూ సువార్త ప్రకటించాడు. చెప్పులు వేసుకోవాలా, తలబాగ్ కట్టుకున్నాడు, సాధు వేషధారంలోనే ఉన్నాడు. ఆయన నడుస్తుంటే పాదాల వెంట రక్తం కారిపోతా ఉండేదంట. ఆయన ఎక్కడ తిరిగాడని అక్కడ వంట చేసుకుని తినాలని నేను ఒక హిమాలయ పర్వతాల్లో నుంచి ఆ పారే నది మధ్యలో ఒక గడ్డ ఉంటే అక్కడికి వెళ్ళి నేను వంట చేసుకుని తినే లంగ్స్ అని పాడు చేసుకున్నాను ఆ చలికి. అంత భయంకరమైన ఆ పరిస్థితులు కూడా చెప్పులు లేకుండా తిరిగి 2 సార్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అంటే మామూలు విషయం కాదండి. వాళ్ళంతా మిషనరీస్ అండి. ఒక భక్త సింగ్ గారు మిషనరీ, ఒక ఏసన్న గారు మిషనరీ, ఒక జాషువా డానియల్ గారు మిషనరీ. మనం ఎందుకు మిషనరీలుగా మారకూడదు? ఎవడో వచ్చి తెల్లవాడు మనకు సువార్త చెప్తే మనం తెలుసుకోవటం ఏంటి? మనమే ఎందుకు వేరే వాళ్ళకి సువార్తను చెప్పకూడదు? ఏదో దేశం వాడు వచ్చి ఇక్కడ మన దేశంలో సువార్త చెప్పడం ఏంటి? మనమే ఎందుకు వేరే దేశాలకు వెళ్ళి సువార్త చెప్పకూడదు? కనీసం మన దేశం వాళ్ళకైనా సువార్త చెప్పవాలి కదా. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, మనం ఆయన కోసం ఏం పెడుతున్నాం తెలుసుకోండి. చూడండి, ఈ లోకం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు చివరి రోజే. ఎన్ని రోజులు బ్రతికాం మంచిగా, ఆ తర్వాత మనం చనిపోతాం. ఎక్కడికి వెళ్తాం తెలుసుకోండి. యేసు ప్రభు వారు ఒకసారి ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన తిట్టించుకొని కొట్టించుకొని దెబ్బలు తిని శిలువ మీద మరణించి పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. ఈ విషయం అందరికి తెలుసు అండి. లేచి ఆయన అనేక అద్భుతములు చేసి అందరికీ కనిపించి నేను మళ్ళీ వస్తానని ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అయ్యాడా లేదా? అయ్యాడు. ఆయన మళ్ళీ 2వసారి రానై ఉన్నాడు. ఈ విషయం అందరికి తెలుసా? యేసు క్రీస్తు వారు భూమి మీదకి 2వసారి రాబోతున్నాడు. నా కోసం వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. పాస్టర్లు ఎత్తబాకండి, విశ్వాసులు ఎత్తండి. మీరంతా భ్రమలో బ్రతుకుతున్నారు. యేసు క్రీస్తు వారు 2వసారి ఈ భూమి మీదకి రారు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. మీరంతా చదివి వస్తే కదా మీకు తెలిసేది. బైబిల్ పట్టుకొని వస్తారు దేనికి? దాన్ని చదివితే ఉంది విషయం.
నీకు నచ్చిన మటన్ చికెన్ వండుకోండి, అక్కడ పెడితే ఏం ఉపయోగం? దాన్ని తింటే ఉంది. యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తారు, మధ్యాకాశంలోకి వస్తారు అని చెప్పిరారు. దొంగ వలే వస్తానని చెప్పాడు. దొంగ ఎవడన్నా వచ్చి చెప్తాడండి నేను వస్తున్నాను ఇవాళ మీ ఇంట్లో దొంగతనం రెడీగా ఉండండి? మీరు రెడీగా ఉండాలి. 10 మంది కన్యకలు, బుద్ధి లేని కన్యకలు 5, బుద్ధి కలిగిన కన్యకలు 5. వాళ్ళు ఒత్తి నూనె రెడీ చేసుకున్నారు. తర్వాత తలుపులు వేయబడ్డాయి మిగతా వాళ్ళకి. మరి మీ బ్రతుకేంటి? ఆయన రెండోసారి మధ్యలోకి వస్తాడు. ఒక బూర శబ్దం వినిపిస్తుంది. రెప్పపాటులో మనమంతా కూడా ఆయన దగ్గరికి చేరాలి. చేరే అంత భక్తి మీలో ఉందా? వాక్యం సెలవిస్తుంది, 2 భార్యాభర్తలు ఉంటే ఒకరే వెళ్ళిపోతారు, 2 అన్నదమ్ములు ఉంటే ఒకరే వెళ్ళిపోతారు, 2 అక్క చెల్లెలు ఉంటే ఒకరే వెళ్ళిపోతారు. మరి నువ్వు వెళ్ళిపోతావా? నీ హస్బెండ్ వెళ్ళిపోతాడా? నీ అక్క వెళ్ళిపోతా? మీ చెల్లి వెళ్ళిపోతా? మీ అన్న వెళ్ళిపోతాడా? మీ తమ్ముడు వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతే మంచిది. 7 సంవత్సరాల విందు. మిగిలిపోతే ఇక్కడ చాలా కష్టం, శ్రమలు, 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. వాక్యం చెప్తుంది 666 ముద్ర వేయించుకోవద్దు అని చెప్తుంది. రోజు ఫోన్ పేలు, గూగుల్ పేలు మొత్తం ఫ్రాడ్ జరుగుతున్నారు. కొత్తగా చిప్పు తీసుకురాబోతున్నారు. అది బైబిల్ సారమే. ఇక్కడ కానీ మనకు చిప్పు పెడతారు. నీ రేషన్ బియ్యం నువ్వు తీసుకోవాలన్నా అక్కడ స్కాన్ చేయాలి మన చిప్పు. నీ బ్యాంకులో డబ్బులు నువ్వు తీసుకోవాలన్నా ఏటీఎం కార్డులు పనిచేయాలి, స్కాన్ చేయాలి. నీ పెన్షన్ నువ్వు తీసుకోవాలన్నా స్కాన్ చేయాలి. ఇక్కడ బ్రతకాలి అంటే ఖచ్చితంగా చిప్ వేయించుకోవాలి. అది వేయించుకుంటేనేమో దేవుడు చెప్తాడు నీకు పరలోకంలో ఎంట్రీ లేదు. అది వేయించుకోకపోతేనేమో ఈ లోకంలో బ్రతకలేవు. నీ గతి ఏంటి తెలుసుకోండి. యేసుక్రీస్తు వారు 7 సంవత్సరాల పైన విందు ముగించుకొని మళ్ళీ సంఘాన్ని తీసుకొని భూమి మీదకి వస్తాడు. 1000 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తాడు. ఈ విషయం అన్న తెలుసా మీకు? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఈ విషయం తెలుసా అన్న? ఒకసారి చేతులు ఎత్తండి. చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు మీరు బైబిలే చదవట్లేదు. మనకి చంద్రబాబు నాయుడు, జగన్, ఈ మోడీ, ఇంకెవరో రాహుల్ గాంధీ ఎవరో ఉండరు. మన రాజు, మన మంత్రి అంతా యేసుక్రీస్తే. మన క్యాపిటల్ ఏ హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ కాదు. మనకంతా కూడా యెరూషలేమే క్యాపిటల్. ఏ పనున్నా ఫ్లైట్ అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఈ విషయం తెలుసా? ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఆయనే 1000 సంవత్సరాలు ఈ భూమిని ఎలా పరిపాలించాలో చూపిస్తాడు. పరిపాలించి చూపిస్తాడు. ఆ తర్వాత ఈ భూమిని మొత్తాన్ని చుట్టి అగ్నిగంధకాలతో కాలబెట్టి మనల్ని కూడా పైకి తీసుకెళ్లిపోతాడు. ఈ విషయం అన్న తెలుసా? తీసుకెళ్లిపోయిన తర్వాత ధవళ సింహాసన తీర్పు అని ఒకటి ఉంటుంది. దేవదూతలందరూ ఒక పక్క ఉంటారు, చనిపోయిన మానవులంతా ఒక పక్క ఉంటారు. పరలోకానికి చేర్చబడిన వాళ్ళు ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తాడు. ఆయనకి ఇప్పుడు సమయం ఉండదు, అప్పుడు ఉంటది. ఇప్పుడు నిన్ను చూసి చూడట్టుగా వదిలేస్తున్నాడు. ఆ రోజున వదిలిపెట్టాడు. తండ్రి దేవుడు ఇక్కడ ఉంటాడు. ఆయన కుడి పార్శ్వం మీద లేదా ఆయన పక్కన యేసుక్రీస్తు వారు ఉంటారు. ఫలానా ఎస్సే రమ్మని తీసుకొని రమ్మని చెప్తాడు. అమ్మా నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నా కోసం ఏం పీకేమని అడుగుతాడు. ఆ రోజు అయ్యా యాకోబు రా, తీసుకొస్తారు దేవదూతలు. నేను నీ కోసం వచ్చి దెబ్బలు తిన్నాను, ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేసావని అడుగుతాడు. ఏం సమాధానం చెప్తారు? ఫలానా మల్లికార్జున తీసుకురమ్మని చెప్తారు. దేవుడే మన కోసం సాక్ష్యం ఇస్తాడంట. తండ్రి వీడు ఒకప్పుడు త్రాగుబోతూ, ఒకప్పుడు ఇప్పుడు నా కోసం ఊరూరు తిరుగుతున్నాడు, పెట్రోల్ బంకులో పడుకుంటున్నాడు, ఎక్కడ కానుకలు తీసుకోడు, ఎక్కడ భోజనం చేయడు, అయినా నా కోసం కష్టపడుతున్నాడు. వీడిని పరలోకంలో చేర్చుకోవాలి ప్రభు అని ప్రభువే సాక్ష్యం ఇస్తాడంట. మరి నీ కోసం కనీసం నీ ఇంట్లో వాళ్ళన్నా సాక్ష్యం ఇస్తున్నారా? నీ పక్కన వాళ్ళన్నా సాక్ష్యం ఇస్తున్నారా? నీ మందిరం వాళ్ళన్నా సాక్ష్యం ఇస్తున్నారా? మరి నీ కోసం ఎవరిస్తారు సాక్ష్యం? ఈ రోజు రాత్రికి నీ చివరి రాత్రి అయితే ఏంటి నీ పరిస్థితి? ప్రతి ఆదివారం ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే నాది లాస్ట్ సండే, నెక్స్ట్ సండే నేను పరలోకంలో ఉంటా. కానీ శనివారంలో నేను ఏం చేయాలి? కొన్ని డబ్బులు సంపాదించుకొని వెళ్ళాలి పరలోకానికి. అవే ఆత్మలనే డబ్బులు. అవి లేకుండా నువ్వు పస్తులు ఉండలేవు. ఎక్కడ ప్రతిరోజు పడుకునేటప్పుడు తెల్లారి నేను లేవను, పరలోకం వెళ్ళిపోతా, ఇదే నా చావు అనుకోవాలి. ఒకవేళ నిజంగానే ఈ రోజు రాత్రికి నీ చావు అయితే ఏంటి నీ పరిస్థితి? నిన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు? నరకంలో నిన్ను బయటికి లాగేది ఎవరు? ఆయన చెప్పిన వాక్యాన్ని నువ్వు ఎందుకు చదవట్లేదు? ఆయన చెప్పిన మాటలు నువ్వు ఎందుకు ప్రకటించట్లేదు? ఆయన సత్యాన్ని నువ్వు ఎందుకు వేరే వాళ్ళకి సత్యం అని చెప్పట్లేదు? మీరంతా భక్తులు కాదు, భక్తిహీనులు. మీకోసం కూడా బైబిల్లో రాయబడి ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చదవండి అందరూ ఒకసారి. చివరిగా ముగిచ్చేస్తున్నాను. మీరు కనుక బైబిల్ను చదివి ఇప్పటి వరకు అనేక మందిని కనుక తీసుకొచ్చినట్లయితే మీరంతా భక్తులే.
మీరు బైబిల్లే చదవలేదు కాబట్టి మీరంతా భక్తిహీనులు. భక్తిహీనుల కోసం ప్రత్యేకంగా రాయబడింది. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. ఈ బిల్డింగ్ ఉంది మనకు వర్షం ఎండ రాకుండా కూర్చోవడానికి, కుర్చీలు ఉన్నాయి కాళ్ళు నొప్పులు లేకుండా పైన కూర్చోవడానికి, మైక్ ఉంది మాట్లాడటానికి, సెల్ ఫోన్ ఉంది చూసుకోవడానికి మాట్లాడటానికి, సౌండ్ బాక్స్ ఉంది మనకు వినపడటానికి, ఫ్యాన్ ఉంది మనకి తిరిగితే గాలి రావడానికి. మరి ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగు చేశాడు దేవుడు. మరి నాశన దినం కోసం భక్తిహీనులను తయారు చేశాడంట. నాశన దినం అంటేనే నరకము, పాతాళము, దాంట్లో కాలబెట్టడానికి నువ్వు తయారయ్యావా? ఆయన నమ్ముకొని పరిశుద్ధంగా జీవించి అనేక మందిని మార్చి ఆయన కుడిపార్శ్వం మీద కూర్చోవడానికి నువ్వు తయారయ్యావా? నీ గతి ఏంటి తెలుసుకో. ఇంత బ్రతుకు బతికి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకొని, ఇన్ని సంవత్సరాల నుంచి పాటలు పాడుతూ, ఇన్ని వాక్యాలు విని, ఇంతమంది చెప్పే పాస్టర్లు విని నువ్వే నరకానికి వెళ్తే ఉపయోగం ఏంటి? అరే ఎందుకు పనికిరాని ఒక వెధవండి. మీకు అందరికీ తెలుసుగా, సుప్రీంకోర్టులో ఒక మత మార్పిడి కేసు వేశారు ఇండియాలో ఉండే ప్రతి క్రైస్తవుల మీద. రోజు వాట్సాప్లో ఫేస్బుక్లో న్యూస్లో వస్తూ ఉంది. నేను అనుకున్నాను, ప్రభువా ఎవడైతే క్రిస్టియన్స్ మీద కేసు వేసాడో నేను వాడికే స్వార్థ చెప్పాలి. ప్రార్థన చేసుకున్నాను. ఒకరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళా, మీడియాతో మాట్లాడుతున్నాడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ. మీరంతా గూగుల్లో కొట్టండి వస్తుంది. మీడియా సమావేశం అయిపోయింది, ప్రెస్ మీట్. మా పాస్టర్ అమెరికన్ కాబట్టి 4 ముక్కలు ఇంగ్లీష్ వచ్చు. ఆ రోజున ఉపయోగపడింది ఆ 4 ముక్కలు. ఆడికి తెలుగు రాదు. సార్ నేను మీ వీడియో చూస్తూ ఉంటాను, మీరు కేసులు బాగా వాదిస్తూ ఉంటారు, మీరు ఎందుకు క్రైస్తవుల మీద కేసు వేశారు సార్ అన్నాను. నేను బాగా వైట్ షర్ట్ వేసుకున్నానుగా, అడిగి తెలియదుగా నా జీవితం అంతా నలిపోయినా షర్ట్ మాత్రం తెలుపని. ఇప్పుడు తెలిపేలేండి అది కూడా, అది తెలియదు కదా. నేను కూడా ఏదో ఒక మీడియా అనుకున్నాడు. అవునయ్యా వాళ్ళంతా మతం మారుస్తూ ఉంటారు, మీరు మా దేవుడిని నమ్ముకోండి మీ పిల్లలకి ఫీజులు మేమే కడతాం, మీరు మా దేవుడిని నమ్ముకోండి హాస్పిటల్లో బిల్లులు మేమే కడతాం, మీరు మా దేవుడిని నమ్ముకోండి చాలా బాగుంటుంది మీకు జాబులు వస్తాయి అని కావాలని బలవంతంగా మతాలు మారుస్తుంటాడని చెప్పాడు. అందుకని కేసేసామని చెప్పాడు. నేను అన్నాను, నాకు వచ్చిరాని ఇంగ్లీష్లో, సార్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్, దిస్ ఈజ్ వే ఆఫ్ హెవెన్ అని చెప్పాను. అది కరెక్టో కాదో నాకు తెలియదు. ఆడికి నవ్వాలి ఆడవాలి అర్థం కాక మీడియా అంతా చూస్తున్నాను అప్రిషియేట్ చేసి కౌగిలించుకున్నాడు. వీడియో పెట్టాను చూడండి, గాడ్స్ వే మిషన్ అని. ఎక్కడ ఇండియాలో ఉండే భారతీయులందరి మీద కూడా క్రైస్తవులందరి మీద కూడా కేసేసిన ఒక అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టు అడ్వకేటు ఎక్కడ ఒక పనికిరాని. దేవుడు చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలడు. మనం ఏదైతే ఆశిస్తామో దేవుడు ఎక్కడ దాకా తీసుకెళ్ళగలడు. మీకు అసలు ఆశ ఉంటే కదా, చేయాలని తపన ఉంటే కదా. ఎందుకు మిమ్మల్ని వాడుకోవట్లేదు? మీరంతా మంచివాళ్ళు కదా, ఎందుకు వాడుకోవట్లేదు? ఒకసారి ఆలోచించండి. ఇండియాలో సుప్రీంకోర్టు ఉంది, క్రైస్తవులందరి మీద కేసు వేసిన వ్యక్తి అతను ఎక్కడ? ఎందుకు పనికిరాలకు నేనెక్కడ? చెప్పాలి అనుకుంటే ఏదైనా చెప్పొచ్చు, కూర్చోవాలనుకుంటే ఇంకొక అరగంట కూడా కూర్చోవచ్చు, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఈ రోజు మటన్ తినాలంటే తినొచ్చు, చికెన్ తినాలంటే తినొచ్చు, చట్నీ వేసుకొని తినాలంటే తినొచ్చు. కానీ ఎందుకు మనం దేవుడి పని చేయాలనుకోవట్లేదు? దయచేసి క్రియల్లో పెట్టండి. ఇంకా చాలా ఉన్నాయి, చెప్తే టైం అయిపోద్ది. 8:30 అని చెప్పారు పాస్టర్ గారు. మర్యాదపూర్వకంగా కొట్టించుకోక ముందే ముగిస్తే మంచిది. అంటే దుర్మార్గులు చాలా మంది తిరుగుతున్నారు. వాళ్ళు మాత్రం పేరుకు పైన నాకు సిగ్గులేదండి. నేను ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని, నేను బ్రతుకుట క్రీస్తే. వాళ్ళు మాత్రం చూడటానికి మంచి అందంగా మంచి కద్దరు షర్ట్లు వేసుకుని తిరుగుతారు. వాళ్ళ జీవితాలు మొత్తం నల్లగా భ్రష్టు పెట్టిపోయినాయి. దయచేసి మార్గులకు అనేక మందికి సువార్తను ప్రకటించండి. మీరు 3 పూట్ల భోజనం చేస్తున్నారు, కనీసం 3కైనా సువార్తను ప్రకటించండి. దేవుడికి లెక్క చెప్పలేరు మీరు. ఇదేదో పాయింట్లో చూశారు, లేకపోతే లేదు పాస్టర్ గారు మనం టైంకి వస్తామా లేదా అనుకుంటారు. ఒక పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. టైం అంటే టైంకి రావాలి. ఈ టైంకి తినాలంటే తినాలి, ఈ టైంకి పని చేయాలంటే పని చేయాలి. ఏదైనా ఒక చిన్న జాబ్ ఇస్తేనే ఆఫీసర్కి భయపడి మనం కరెక్ట్ టైంకి వెళ్ళిపోతాం, కరెక్ట్ టైంకి మళ్ళీ ఇంటికి వస్తాం. ఎందుకు మరి మనం దేవుడి విషయంలో ఇంత పంక్చువాలిటీ ప్రకటించలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం? ఒక పిల్లవాడు ఆ పుస్తకాలన్నీ చదివితేనే 2వ తరగతిలోకి వెళ్తాడండి. 1వ తరగతి కుర్రోడు ఆ చదవకపోతే అసలు అవి అయినెవరు? 2వ క్లాసులో అయినెవరు? ఫస్ట్ క్లాస్లోనే ఉండాలి ఎన్నిసార్లు అయినా. మరి అలాంటిది నీ జీవితం మొత్తానికి చిన్న బుక్కే కదా. ఇదే చదవకపోతే నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు? దయచేసి మీరంతా వాక్యాన్ని చదవండి, అనేక మందికి ప్రకటించండి. నిజమైన మాటలను సత్యాన్ని మీరు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలి. ఇంక నేను ఇంతే. థ్యాంక్ యూ.
లోకమనే యాత్రలు విశ్వాసమనే నా తోనెలు లోకమనే యాత్రలు విశ్వాసమనే నా తోనెలు ఉన్నాను యేసయ్యా ఉన్నాను యేసయ్యా నీకోసమే నా నిరీక్షణ నీకోసమే నా నిరీక్షణ లోకమనే యాత్రలు విశ్వాసమనే నా తోనెలు తుఫాను ఎగసి పడత్రోసి సమయాన సుడిగుండాలెరేగి చుట్టుముట్టే సమయాన తుఫాను ఎగసి పడత్రోసి సమయాన సుడిగుండాలెరేగి చుట్టుముట్టే సమయాన ఉన్నావు యేసయ్యా నాతో నాదోనెలో ఉన్నావు యేసయ్యా నాతో నాదోనెలో నీవున్న ఈ తోనెలో భయమేరేదు నాలో నీవున్న ఈ తోనెలో భయమేరేదు నాలో లోకమనే యాత్రలు విశ్వాసమనే నా తోనెలు నాపై అపవాది ఆయుధం విసిరి వేళ శోధన అలసడి చుట్టుముట్టే సమయాన నాపై అపవాది ఆయుధం విసిరి వేళ శోధన అలసడి చుట్టుముట్టే సమయాన నిలిచావు యేసయ్యా వాక్యమై నా తోడుగా నిలిచావు యేసయ్యా వాక్యమై నా తోడుగా నీ తోడు నాకుండగా వర్తిల్లదు ఏ ఆయుధం నీ తోడు నాకుండగా వర్తిల్లదు ఏ ఆయుధం లోకమనే యాత్రలు విశ్వాసమనే నా తోనెలు లోకమనే యాత్రలు విశ్వాసమనే నా తోనెలు ఉన్నాను యేసయ్యా ఉన్నాను యేసయ్యా నీకోసమే నా నిరీక్షణ నీకోసమే నా అన్వేషణ లోకమనే యాత్రలు విశ్వాసమనేనా?
కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు.